శివుడు దక్షిణమూర్తిగా ఎందుకు పిలువబడతాడు? శివుడిని దక్షిణామూర్తి అంటే దక్షిణమూర్తి అని పిలవడానికి కొన్ని ముఖ్యమైన ఆధ్యాత్మిక, తాత్విక కారణాలు ఉన్నాయి. ఇది శివుని ప్రత్యేకమైన రూపం, ముఖ్యంగా జ్ఞానాన్ని, ఉపదేశాన్ని మరియు మౌన ఉపదేశాన్ని సూచిస్తుంది. దక్షిణామూర్తి అంటే ఎవరు? దక్షిణ అనగా దక్షిణ దిక్కు అని అర్థం. మూర్తి అనగా దేవతారూపం. అంటే దక్షిణ దిక్కుకు ముఖంగా ఉండే మూర్తిని దక్షిణామూర్తి అంటారు. ఇది శివుని జ్ఞానరూపమైన అవతారంగా భావించబడుతుంది. శివుడు దక్షిణమూర్తిగా ఎందుకు పిలువబడతాడు? జ్ఞానదాతగా. శివుడు ఈ రూపంలో సృష్టి, సంహారం కాదు, జ్ఞానాన్ని ప్రసారం చేసే గురువు రూపంగా ఉంటాడు. దక్షిణామూర్తి శ్రీ శంకరాచార్యుల ద్వారా ప్రముఖంగా ప్రాచుర్యంలోకి వచ్చాడు. ఆయన మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానాం అని దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పారు. అంటే శివుడు మాటలతో కాకుండా మౌనం ద్వారా పరబ్రహ్మం తత్వాన్ని బోధిస్తాడని. దక్షిణ దిక్కు పూజాత్మకంగా. దక్షిణ దిక్కు సాధారణంగా పితృదేవతలకు సంబంధించినదిగా భావిస్తారు. కానీ శివుడు ఈ దిక్కువైపు ముఖం పెట్టి బోధ చేయడం వల్ల ఈ దిక్కుకు కూడా శుభత తీసుకువచ్చినట్లు భావిస్తారు. గురు స్వరూపంగా. శివుడు మొదటి గురువు అంటే ఆది గురువుగా పరిగణించబడతాడు. ఆయనే మానవులకు మొదటగా జ్ఞానాన్ని బోధించాడు. అందుకే శైవ సంప్రదాయంలో శివుడిని జ్ఞానమూర్తిగా పూజిస్తారు. తపస్సులకు మౌనంగా ఉపదేశం. దక్షిణామూర్తి తపస్సు చేసే ఋషులకు మౌనంగా ఉపదేశం చేసినట్టుగా పురాణాలు చెబుతాయి. ఆయన చుట్టూ 4 ఋషులు కూర్చుని ఉంటారు: సంచిత, సనక, సనందన, సనాతన. వీరికి మౌనంగా తత్వజ్ఞానం బోధించాడు. దక్షిణామూర్తి యొక్క లక్షణాలు. దక్షిణ దిక్కు ముఖంగా ఉంటుంది. ఒక చెట్టు క్రింద అంటే వటవృక్షం ఆసీనుడై ఉంటాడు. ఒక చేతిలో జ్ఞానముద్ర, మరొక చేతిలో అక్షమాల లేదా గ్రంథం. అపస్మార పురుషుని మీద కాలు మోపి ఉంటాడు. ఇది అజ్ఞానాన్ని సూచిస్తుంది. చుట్టూ ఋషులు కూర్చుని ఉంటారు. మూలమంత్రం ఓం నమో భగవతే దక్షిణామూర్తయే. ఈ మంత్రం ద్వారా శివుని జ్ఞానరూపాన్ని ధ్యానం చేయడం జరుగుతుంది.